ఇప్పటి నుంచి అంతా పల్క ఫోన్లే కొనుక్కోండి. బుడ్డ బుడ్డ డబ్బా ఫోన్లతోటి ఓడిచిపోయే ముచ్చట కాదుగా. అందరూ స్మార్ట్ ఫోన్ల లెక్కలే వాడాలి. పెద్ద పెద్ద చదువులు చదవాలి రైతులందరూ. ఇక అప్పుడే రైతులు అవుతారు మీరంతా. అవునుల్లా మన రేవంత్ సారు రైతన్నల్ని ఒక గొప్ప మేలు చేస్తున్నాడు పాపం. కానీ ఏ మాట కామాటేనుల్లా రేవంత్ రెడ్డి సారు మా గొప్పోడు. ఎక్కడ లేని తెలివి ఆలోచనలు సారు మెదళ్ళనే వస్తాయి. ఇంతకీ రైతన్నలకు చేస్తున్న ఘనకార్యం ఏందో ఎరికేనా? అబ్బా ఏం తెలివి రైతన్నలు ఏడికో తీసుకోవాలని చూస్తున్నారు కదా. రేవంతం సారు గొప్పోడుల్లా. ఎవ్వరికి రాని ఆలోచన సార్కే వస్తది. ఇక ఇప్పుడు కొత్త ఉపాయం చేసిండు. యూరియా బస్తల కోసం గోస పడుతున్నారు కదా రైతులు. ఇక వాళ్ళ గోస తీరుస్తా అంటుండు. ఇక అట్లా అని ఇక పోగానే బస్తా చేతిలో పెడతాడు అనుకుంటే పప్పుల కాలేసినట్టే పోండ్రి. ఇక ఇండ్ల కాడినే కూసోండ్రి, మీ ఇంటికే యూరియా బస్తా పంపుతాం అంటాడు. అబ్బా ఏం తెలివి సార్ది. యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కితే సర్కార్కి చిన్నతనం అవుతుంది కదా. ఇక దానికోసం కొత్త ఉపాయం చేసిండన్నట్టు సారు. ఇక ఇంట్లోనే కూసోరి యూరియా వస్తుంది అంటారా? దుకాణాల దగ్గర ఏముండదు. మరి ఎన్ని బస్తాలు వస్తాయి? ఇక అవి ఎటు పోతాయో ఎవరికి తెలియదు. రైతులు మాత్రం ఇక వస్తుంది ఆగస్తుంది అని చూసుకుంటా కూర్చోవాలి. ఇక చూసి కళ్ళు కాయలు తప్ప యూరియా బస్తా మాత్రం రాదు. ఇక యూరియా అనక పొలం ఆగం కావాలి. ఇక బస్తా వచ్చే ముచ్చట లేదు కావచ్చు పోర్రి. ఇక కనీసం లైన్ల నిలబడితే కిందనో మీదనో పడి ఒక్కటంటే ఒక్క బస్తానన్న తెచ్చుకొని యూరియా చల్లుకుందరు. ఇక ఇప్పుడు అది కూడా లేకుండా అయిందని రైతులంతా పరేషాన్ల పడుతున్నారు.